అసలు భగవంతుడి ప్రసాదం ఎందుకు తినాలి, నలుగురికి ఎందుకు పంచిపెట్టాలో తెలుసా? సనాతన ధర్మంలో దేవతలకు నైవేద్యం సమర్పించి ప్రసాదం రూపంలో స్వీకరించే సాంప్రదాయం మన పూర్వం నుంచి ఉంది. భగవంతుడి ప్రసాదం స్వీకరించడం వల్ల వచ్చే ప్రయోజనాలు చాలా మందికి తెలియదు. అందుకే చాలా మంది దీన్ని ఆహారంగా భావిస్తారు. మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు లేదా ఏదైనా దైవ సంబంధిత కార్యక్రమం చేసేటప్పుడు భగవంతుడికి సమర్పించిన ప్రసాదాన్ని నైవేద్యంగా ఇస్తారు. భగవంతుడి ప్రసాదం స్వీకరించడం వల్ల మనసు స్వచ్ఛంగా చాలా ప్రశాంతంగా మారుతుంది. సాధారణంగా ఇతర ఆహారం కంటే ప్రసాదం చాలా తక్కువగా తింటారు, కానీ అది మనకి రెట్టింపు సంతృప్తిని కలిగిస్తుంది. ప్రసాదం తీసుకోవడం వల్ల మనసులోను మెదడులోను సానుకూల భావోద్వేగాలు ఏర్పడతాయి. సాక్షాత్తు ఆ భగవంతుడికి పెట్టిన నైవేద్యం ప్రసాదంగా స్వీకరించడం వల్ల భగవంతుడికి మనతో ప్రత్యేక సంబంధం ఏర్పడుతుంది. ప్రసాదం మన మనసులో భగవంతుని పైన విశ్వాసాన్ని, భక్తిని కలిగిస్తుంది. ప్రసాదంలో అన్ని రకాల పోషక విలువలు ఉన్నందువల్ల మనల్ని చాలా ఆరోగ్యంగా ఉంచుతుంది. పంచామృత ప్రసాదం, చరణామృత ప్రసాదం బెల్లం, మినుము, కొబ్బరి, తులసి ఇతర వంటకాల్లో కలిపి తింటే రోగాలు నయమవుతాయి. మనం నిత్యం భగవంతుడి ప్రసాదం నలుగురికి అందజేయడం వల్ల మీ పట్ల ప్రజలు కూడా మంచి అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. దేవుడి పట్ల ప్రేమ కూడా మీ హృదయంలో ఉంటుంది. భగవంతుడితో నిరంతరం అనుసంధానం కావడం ద్వారా మనసు స్థితి, దిశ మారుతుంది. దీని ద్వారా మీరు దైవత్వాన్ని అనుభవిస్తారు. జీవితంలో ఎదురయ్యే కష్టాలను ఎదుర్కోవడానికి అవసరమైన మనోబలాన్ని పొందుతారు. ఆ దేవతలు కూడా మీతో కష్ట సమయాల్లో కలిసి ఉంటారు. ఇంకా చెప్పాలంటే భగవద్గీత ప్రకారం ఆ భగవంతుడికి నైవేద్యం సమర్పించిన తర్వాత ఇతరులకు దానం చేయడం ద్వారా మనకి స్వర్గంలో నివాసం లభిస్తుంది. అలాగే దేవతల నివాసానికి వెళ్ళి వారికి నైవేద్యం సమర్పించి ఆ తర్వాత ఇంటికి చేరుకున్న వారికి పునర్జన్మ ఉండదని కృష్ణుడు అర్జునుడితో ఆ భగవద్గీతలో చెప్పాడు. జై సనాతన ధర్మ, జై శ్రీరామ్.